సార్ నమస్తే. సార్ రీసెంట్‌గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంజ్యూరీస్ ఎక్కువ అవుతున్నాయి హీరోస్‌కి. అసల ఆ ఇంజ్యూరీస్ జరగకూడదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి సార్ అసల? ఇది సాధారణంగా హీరోస్‌కి అవ్వడం వల్ల హైప్ పెరిగింది తప్ప, గడచిన 2 దశాబ్దాల్లో కూడా ఈ ఇంజరీస్ రొటీన్‌గా చూసే ఇంజరీసే. పూర్వకాలం ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటే ఫ్రాక్చర్సు, స్క్రూసు, ప్లేట్సు, రాడ్స్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగింది. ఇదివరకు పూర్వం ఏంటంటే చిన్న చిన్న నొప్పుల్ని జనాలు భరించేవారు. ఇప్పుడు ఏమైందంటే మనకి భరించే శక్తి తగ్గింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకుంటున్నారు. అంటే ఏం చేసుకున్నా కూడా ఎక్కడా కూడా ఏ విధమైన అసౌకర్యం ఉండకూడదని చెప్పి అనుకుంటున్నారు. ఈ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చాలామంది హీరోస్ అవనివ్వండి, హీరోయిన్స్ అవనివ్వండి, ఏమైందంటే ఎక్కువ ఫ్రాక్చర్స్ కంటే స్ప్రెయిన్స్ లేదా లెగమెంట్ టేర్స్ అంటాం. లెగమెంట్ అంటే ఏంటంటే ఒక కండరం ఉంటుంది. ఆ కండరం చివర ఒక తాడులా ఉంటుంది. కండరం మామూలుగా మన మాంసంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ టెండాన్ అనేది తెల్లగా ఉంటుంది. ఆ టెండాన్ ఏం చేస్తుందంటే మన ఎముకకి అటాచ్ అయి ఉంటుంది. టెండాను 2 ఎముకలు ఉండే చోట టెండాన్తో పాటు కొన్ని లెగమెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న మరి ఎలా థ్రెడ్స్, మనకి దారాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. చాలా గట్టిగా ఉంటుంటాయి. ఈ కొంతమందికి ఫ్రాక్చర్ అయితే మనకి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలంటుంటాం. కానీ లెగమెంట్స్ ఏంటంటే సాధారణంగా మనకి ఎక్స్రేల్లో కనిపించవు. కానీ పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, డాక్టర్ గారు నేను నడుస్తున్నాను, మోకాలు నాకు ఇన్స్టెబిలిటీ అంటే ఏంటి, భయం వేస్తుంది పడిపోతున్నానేమో అని చెప్పి, లేదా నడుస్తుంటే కాలు స్ట్రక్ అవుతుంది అంటారు. లేదా డాక్టర్ గారు నేను నడుస్తున్నాను, పాదంలో నొప్పి వస్తుంది, ఈవినింగ్ అయ్యేటప్పటికి వాపు వస్తుంది, భరించలేని నొప్పి వస్తుంది, ఎక్స్రేలు తీసాము ఫ్రాక్చర్ లేదంటున్నారు కానీ నాకు చాలా డిస్కంఫర్ట్ ఉంది అంటున్నారు. అలా కాకుండా కొంతమంది డాక్టర్ గారు నా చెయ్యి కదులుతుంటే నొప్పి వస్తుంది, నైట్ టైం నిద్రలో చెయ్యి ఏమన్నా ఇలా కదిలితే ప్రాణం పోయినంత పని అవుతుంది, నొప్పి భరించలేకపోతున్నాను, లేదా ఒక్కొక్కసారి జాయింట్ కదులుతున్నట్టు అనిపిస్తుంది, అంటే లోపల జాయింట్ ఆ స్థానంలోంచి కదిలి మళ్ళీ యథాస్థానానికి వచ్చినట్టు నాకు తెలిసిపోతుంది. ఒక మూమెంట్ చూడండి, మనకి పెండులం ఎలాగ మూవ్ అయ్యి వెనక్కి వస్తుంది అలా వచ్చినట్టు అవుతుంది అంటాను. అటువంటి టైంలో మనం ఎటువంటి అశ్రద్ధ తీసుకోకుండా పేషెంట్ని బాగా ఎవాల్యుయేట్ చేయాలి. సాధారణంగా ఈ స్ప్రెయిన్ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా 2-3 వారాల తర్వాత ఫ్రాక్చర్ మందులు వాడి నొప్పి తగ్గలేదు వస్తుంటారు. అప్పుడు మనం డెఫినెట్గా స్ప్రెయిన్ మనం లెగమెంట్ ఇంజరీ సస్పెక్ట్ చేయాలి. అటువంటి వాళ్ళకి మనం ఎంఆర్ఐ స్కాన్ అనేది ఉంటుంది. అది భుజానికైతే భుజానికి, మోకాలకైతే మోకాలికి, యాంకిల్కి అయితే యాంకిల్కి. సాధారణంగా భుజానికి మోకాలికి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది క్రీడాకారులు ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కొంచెం బాక్సింగ్ చేసే వాళ్ళలో ఇలా అవుతుంది. అదేవిధంగా నీ జాయింట్ ఉందనుకోండి, అది కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఆడే వాళ్ళలో కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ సర్జరీకి టైం ఎంత పడుతుంది సార్? డిపెండ్స్ ఆన్ సర్జన్, డిపెండ్స్ ఆన్ ద ఇంజరీ. 45 నిమిషాల నుంచి 3 గంటల వరకు పట్టచ్చు. ఒకవేళ అంటే ఇది అయిపోయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అంటే యూజువల్గా ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత ఏమేం చెయ్యకూడదో ఏం చెయ్యొచ్చో డాక్టర్గా మరి చెప్తాము. కొంతమంది పేషెంట్లు 90% వింటారు, కొంతమంది వినరు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ ఆటలు ఆడాలి, మళ్ళీ వెళ్ళి ఆటలాడతారు, గాయం చేసుకోవచ్చు. అంచేత సాధారణంగా ఏంటంటే 3 నెలల వరకు కొంచెం రెస్ట్లో ఉండమని చెప్తుంటాము. 3 నెలల తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకుండే కమిట్మెంట్స్ వల్ల ముందుకు వెళ్ళి తొందరగా ప్రీపోన్ చేసుకుని ఆడడమే జరుగుతుంది. అటువంటి వాళ్ళలో ఈ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మామూలుగా లెగమెంట్ ఇంజరీస్ సక్సెస్ రేటు కొంచెం బార్డర్ లైన్లో ఉంటుంది. ఇంకేతంటే ఫ్రాక్చర్ అంత ఇది ఎప్పుడు కూడా ఇవాళ భగవంతుడు ప్రత్యక్షమయ్యి డాక్టర్ టీడీఆర్ రెడ్డి నీకు ఇవాళ యాక్సిడెంట్ అవుతుంది, నీకు పెద్ద ఫ్రాక్చర్ కావాలా, స్ప్రెయిన్ కావాలా అని అడిగాడు అనుకోండి, నేను అడుగుతాను మా అమ్మోట లేకుండా నాకు పెద్ద ఫ్రాక్చర్ ఈ స్వామి అని చెప్తాను. అంటే పెద్ద ఫ్రాక్చర్ని ట్రీట్ చేయడం చాలా సులువు, చిన్న స్ప్రెయిన్ ట్రీట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎప్పుడు కూడా చాలామంది పేషెంట్స్ వస్తుంటాం కదా, ఈ స్ప్రెయిన్ అయిన వాళ్ళు వస్తుంటారు, ఎవరికో పెద్ద ఆపరేషన్ చేస్తాము సక్సెస్ అవుతుంది కనుక వాడి మనమే చాలా పెద్ద ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టాలు ఏమైనా తీసుకొస్తారు, సార్ మా వాడు పడిపోయాడు 3 నెలలు అయింది, ఫ్రాక్చర్ లేదంటున్నారు, నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి. ఆ స్ప్రెయిన్కి మేము కూడా ఒకసారి మేము కూడా దానికి ఆన్సర్ ఉండదు మా దగ్గర కూడా.
అదేంటండి మీరు ఇంత పెద్ద డాక్టర్ మీ దగ్గరికి వచ్చేమో తగ్గించలేకపోతా అంటుంటారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ స్ప్రెయిన్ వల్ల చాలామంది డాక్టర్లు అన్పాపులర్ అవుతూ ఉంటారు. అంటే నేను స్ప్రెయిన్ యొక్క దీని గురించి ఎలా ఉంటుందో నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అయితే ఈ స్ప్రెయిన్ అనేది అయినప్పుడు చాలా ఇనీషియల్గానే చాలా జాగ్రత్తగా ఉండాలి. 90% ఆఫ్ స్ప్రెయిన్స్లో రెస్ట్, అదేవిధంగా ఇమ్మొబిలైజేషన్, అంటే ఇప్పుడు షోల్డర్ అయిందనుకోండి ఇమ్మొబిలైజర్ అవ్వడము, ఫిజియోథెరపీ చేయడము అలా చేస్తూ ఉండాలి. అదేవిధంగా కాలుకి అయిందనుకోండి బ్రేస్ ఇవ్వడము, రెస్ట్, నాన్ వెయిట్ వరకు వస్తూ ఉంటాం. 3 వారాల తర్వాత ఇవాల్యుయేట్ చేయాలి పేషెంట్ని. కంప్లైంట్స్ పర్సిస్ట్ అయినా, ఇంకా కంప్లైంట్స్ పెరిగినా, పేషెంట్కి నొప్పి తగ్గకపోయినా మనం సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి ఎటువంటి అనుమానం లేకుండా స్కాన్ చేయాలి. మీరు అడగొచ్చు, మరి వచ్చిన మొదటి రోజే చేసేస్తే స్కాను తెలిసిపోతుంది కదా అని చెప్పేసి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కారు చీకట్లో వైపర్ లేకుండా, లైట్ లేకుండా కారు డ్రైవ్ చేస్తే మనకి ఏం కనిపించదు. అదేవిధంగా ఇంజురీ అయిన తొలినాళ్ళలో, ఎస్పెషల్లీ ఫస్ట్ 1 వీక్ 10 డేస్లో ఈ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే లోపలంతా కూడా బ్లడ్ కమ్మేసి ఉంటుందన్నమాట. మనకి ఏమీ కనిపించదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నీకు రేడియాలజిస్ట్ దాన్ని బట్టి ఏదో ఇంజరీ అని ఇస్తారు, ఇంజరీ ఉంది చేయించుకోవాలి బాబు అంటాం. పేషెంట్ సార్ నాకు వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత స్కోప్ వేసిన తర్వాత అక్కడ ఏమి ఉండదు, ఇది బ్లడ్ తప్ప. అలా అనవసరంగా పేషెంట్కి ఆపరేషన్ అవుతుంది. అందుకే అంటాం కూడా ఎప్పుడు కూడా 3 వారాలు జాగ్రత్తగా ఆగితే మంచిది. కొన్ని ఇంజరీస్ ఉంటాయి మనకి క్లినికల్గా తెలిసిపోతుంది స్పెసిఫిక్ ఇంజరీ అని చెప్పేసి. మనకు దాని స్కాన్ అక్కర్లే, మనకు మామూలుగానే క్లినికల్ ఎవాల్యుయేషన్లో చెప్పచ్చు. కానీ మనకి ఇవాళ రేపు అంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, మనకు సాక్ష్యం ఎవిడెన్స్ లేకుండా మన పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళకూడదు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద లా. 3 వీక్స్ అనేది అయ్యా ఉంటే బెటర్ యూజువల్గా. చెప్పండి సార్. ఈరోజు ఒక హీరోకి షోల్డర్ సర్జరీ జరుగుతుంది, దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? యూజువల్గా చెప్పాను, ఎనీ షోల్డర్ ఇంజరీ టోటల్గా రికవర్ 3 వీక్స్ తర్వాత నార్మల్ చిన్న చిన్న పనులు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటే 3 స్టేజ్లు ఉంటాయి షోల్డర్ ఇంజరీకి. ఫస్ట్ పెండులమ్ ఎక్సర్సైజెస్ అంటాం 3 వారాలు, తర్వాత ప్యాసివ్ అసిస్టెడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటాం. అంటే ఏంటి, ఫిజియోథెరపిస్ట్ సహాయంతో మనం చేయాలి, మనం ఎత్తుతాం. తర్వాత యాక్టివ్ అసిస్టెడ్ అంటే మనం కొంత సహాయం చేస్తారు ఫిజియోథెరపిస్ట్, మనం చేస్తూ ఉంటాం. తర్వాత నార్మల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్. సాధారణంగా 3 months పడుతుంది. ఎనీ షోల్డర్ ఇంజరీ రికవర్ అవ్వడానికి 3 months పడుతుంది. ఏజ్ కొంచెం పెరగడం వల్ల ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయా, లేకపోతే ఎట్లా? ఒకటి ఏంటంటే రాను మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ మనం అనుకుంటున్నాం, కానీ మనం తినే ఫుడ్ అంతా కూడా కొంచెం అడల్టరేటెడ్ అయిపోయింది. చాలామందికి ఎయిర్ కండిషన్లో ఉండడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల, లేదా ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల, ఎక్కువ ఓవర్ చేయడం వల్ల ఈ లిగమెంట్స్ ఇంజరీస్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అరిస్టోక్రాట్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు దే డోంట్ గెట్ ఎక్స్పోజ్ అవుట్ సైడ్. వాళ్ళకి ఈ వైటమిన్ డి ఉండదు, వైటమిన్ డి లేకపోతే కాల్షియం ఉండదు, లెగ్మెంట్స్ వీక్ అవుతాయి. అదేవిధంగా కొంతమందికి హైపోథైరాయిడ్ ఉండొచ్చు, లెగ్మెంట్స్ వీక్ అవుతాయి. కొంతమందికి స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఏదో ఆస్తమాకో లేకపోతే డెర్మటాలజీ ప్రాబ్లంకో స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ తీసుకురావచ్చు. లేదా కొంతమంది ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, కొంతమంది అవసరమైన దానికంటే ఎక్కువ బరువు ఎత్తేసేసి తొందరగా రిజల్ట్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళ శక్తికి మించి ఎక్సర్సైజ్లు చేయడం. దాంతో ఇవాళ రేపు ఏమైందంటే చాలామంది ఒక మంచి పేరు పెట్టడము, అట్రాక్టివ్ పేరు పెట్టి జిమ్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ హైఫై మెషిన్స్ పెట్టేస్తున్నారు, ఏదో 4-5 ఫోటోలు పెడతారు, ఏదో ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ ఫోటో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి జనాలు టెంప్ట్ అయిపోయి వాళ్ళలాగే చేద్దామని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ చేయడం. అంటే ఒక ఎక్సర్సైజ్లు కూడా సరైన పద్ధతిలో ఒక మంచి ట్రైనర్ మంచి ట్రైనర్, అదే అలా అని చెప్పి నేను తక్కువ చేస్తున్నాను కాదు, కానీ ఒక సరైన అవగాహన ఉన్న ట్రైనర్ సమక్షంలో చేయాలి తప్ప చాలామంది అదే పనిగా పుషప్ చేయడము, పుల్అప్ చేయడము, వెయిట్ లిఫ్ట్ చేయడము ఒక పద్ధతి లేకుండా వీటి వల్ల ఏంటంటే ఈ లెగమెంట్స్ వీక్ అవుతాయి. అలాగ 5-6 సార్లు అయ్యేటప్పటికి అది ఫట్మని తెగిపోతుంది అనమాట. ఇంకా ఒక కన్నడ స్టార్ కూడా దానివల్లే మరి మెటిక్యులస్గా చేయాలి, ప్రొఫెషనల్ సూపర్వైజర్లో చేయాలి. సార్ అలాగే ఇంకొక హీరోకి వచ్చేసి నీ ఇంజరీ అయింది, ఇదే షూటింగ్ లో పడిపోయి
దానికి సంబంధించి ఎలా ఉంటుంది సార్? అది మరి నాకైతే అప్డేట్స్ లేవు. సాధారణంగా నీ ఇంజురీస్ అంటే ఫ్రాక్చర్ లేకపోతే స్ప్రెయిన్ అయి ఉండాలి. సాధారణ స్ప్రెయిన్ అయితే 3 వీక్స్లో నార్మల్ అయిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమన్నా ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ కానీ మెనిస్కల్ టేర్ కానీ ఇటువంటి ఏమన్నా అయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆపరేషన్ అవసరం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ షోల్డర్ ఇంజరీకి పెయిన్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. తర్వాత షోల్డర్ భుజం తప్పు డిస్లొకేషన్ అంటాం. ఆ 2 మెయిన్ ఇండికేషన్. లేదా చెయ్యి పూర్తిగా లేకదన్నమాట. లేక ఏమవుతుందంటే ఎందుకు చేంజ్ మీరు అడగచ్చు. స్ప్రెయినే కదా, మరి పూర్వకాలంలో ఏ ఆపరేషన్ లేకుండా జనాలు బతికేశారు కదా అని అడగచ్చు. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళకి పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉండేది. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో మనకి ఇన్ని గ్యాడ్జెట్స్ ఏవైతే తెలుసు కాదు, ఆ నొప్పి వస్తుందని చెప్పేసి వాళ్ళు భరించేసి పనులు చేసేసుకునేవారు. ఆ పూర్వకాలంలో పనే వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్. సో దాంతో కాంపెన్సేట్ అయిపోయేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మనకి డయాగ్నోస్టిక్ మొడాలిటీ బాగా పెరిగినాయి. తర్వాత డయాగ్నోసిస్ సెంటర్స్ బాగా పెరిగినాయి. మనకి టెస్టులు రకరకాల టెస్టులు అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అలాగా ప్రతి వాళ్ళు కూడా పని చెయ్యాలి. ఇవాళ ఇదివరకు అంటే ఇంట్లో ఒకరు పని చేస్తే నలుగురు కూర్చొని తినేవారు. ఈ రోజుల్లో ఇంట్లో నలుగురు పని చేయాల్సి వస్తుంది. అలా చేస్తే తప్ప మనకి రావట్లేదు. ఓకే, అంచేత అలా మామూలు చాలా అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో ఏమవుతుందంటే పని చేయాలంటే ఈ నొప్పి వల్ల ఆటంకం వస్తుంది. ఈ పెయిన్ వల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ చెయ్యి ఎలా పెట్టి ఉంటారు, భుజం తోడుకుపోతుంది. దాన్ని మేము అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. ఫస్ట్ కొన్ని నాళ్ళు అయితే 3 వారాల తర్వాత నెమ్మదిగా నొప్పి పెరుగుతూ ఉంటుంది. నొప్పి పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ మన చెయ్యిని ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ఇంకా లేకుండా మనం ఆపేస్తుంది అనమాట. అలా నెమ్మదిగా చెయ్యి అలా ఇప్పుడు మనం ఒక నేతికి ఒక గిన్నెలో నెయ్యిని అలా వదిలేస్తే ఒక వారం రోజులు అలా వదిలేస్తే ఎలా గట్టిగట్టుకుపోతుందో నెమ్మదిగా చెయ్యి లోపల ఉండే ఈ ఆముదం లాంటి లిక్విడ్ ఉంటుంది, సైనోల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. ఆ చుట్టూ మేగులా అయిపోతుంది. అది మేగులా కమ్మేసేసి చెయ్యి కదలకుండా అయిపోతుంది. ఫస్ట్ ఏమో స్ప్రెయిను, తర్వాత నెమ్మదిగా అడ్హెసివ్ క్యాప్సులైటిస్, తర్వాత దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రీజ్ అయిపోతుంది, 1 మిల్లీమీటర్ కూడా కదలదు. పేషెంట్ ఏదైనా పరీక్ష చేయడానికి మనం చెయ్యిలా కదిపితే డాక్టర్ గారు చాలా నొప్పి వచ్చేస్తుందని చెప్పి పేషెంట్ గొడవ పెడతా ఉంటారు. అడ్హెసివ్ క్యాప్సులైటిస్ చెయ్యి కొంత మూవ్ అవుతుంది. దీన్ని పెరియాథ్రైటిస్ షోల్డర్ అంటాము. ఇది మూవ్ అవుతుంది కానీ ఈ నొప్పి ఉంటుంది. ఆ స్టేజ్ రాకున్నప్పుడు ఏంటంటే ప్రతి చోట స్పెషలిస్టులు ఉన్నారు, ప్రతి హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఉన్నారు. పేషెంట్కి నచ్చిన చోట వెళ్ళి చూసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటున్నారు. సార్ అంటే ఫిజియోథెరపీలో ఎక్కువ రికవరీ అవుద్దా, అంటే లిక్విడ్ అంటే మెడిసిన్స్ వల్ల, ఇంజెక్షన్స్ వల్ల, మెడిసిన్స్ వల్ల, ఫుడ్ వల్ల, దేని మీద ఎక్కువ మేజర్ ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద ఇంజరీ. సింపుల్ స్ప్రెయిన్ అయితే రెస్ట్, మెడికేషన్, ఫిజికల్ థెరపీ. మోడరేట్ టు సివియర్ అనుకోండి 100% ఆపరేషన్ అవసరం, ఫిజికల్ థెరపీ అవసరం, మెడిసిన్స్ అవసరం. ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఇంజెక్షన్స్ వస్తున్నాయి, ఈ పిఆర్పి అని చెప్పేసి. కొన్ని చోట్ల పనిచేస్తుంది, కొన్ని చోట్ల పనిచేయట్లేదు. కొన్ని దేశాల్లో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, కొన్ని దేశాల్లో దానికి బ్యాన్ చేయడం అంటే రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. మన దేశంలో ఏంటంటే ఇంకా మనకి స్ట్రింజెంట్ లా లేదు కాబట్టి కొన్ని చోట్ల చేస్తున్నారు, కొన్ని చోట్ల చేయట్లేదు. కొన్ని చోట్ల చేసేవాళ్ళు రిజల్ట్ లేక మానేసిన వాళ్ళు కూడా చాలామందిని చూసాం అనమాట. మీకు ఎక్కువ ఏ పేషెంట్స్ వచ్చి ఎక్కువ దేని గురించి చెప్పేవారు సార్? అంటే ఎక్కువ షోల్డర్ని అని రొటీన్గా ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మేము అంత బేసిక్గా A to Z అంటే మీకు ఫ్రాక్చర్స్, రీప్లేస్మెంట్స్, ఆర్థోస్కోపీస్ అన్నీ చేస్తాం. అందరూ వస్తూ ఉంటారు. అంటే మెజారిటీ ఏంటంటే నీ జాయింట్ ఇంజరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. షోల్డర్ కొంచెం తక్కువ. అంటే ఒక 100 కేసులు తీసుకుంటే ఒక 70 కేసులు నీ జాయింట్ ఉంటాయి, ఒక 20-25 కేసులు షోల్డర్ ఉంటాయి, ఒక 5 కేసులు మిగతా జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ అని, అలా ఏ పేషెంట్స్కి ఇది ఎక్కువగా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్పెషల్లీ ఈ డయాబెటీస్లో చూడండి, ఏదన్నా ఒక న్యూస్ పేపర్ తీసుకుని వాటర్లో పెడితే 1 గంట తర్వాత చీకిపోతుంది. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఈ డయాబెటీస్ వచ్చిన పేషెంట్లో ఈ లెగ్మెంట్స్ కొంచెం ఫ్రెజైల్ అయిపోతాయి, వీక్ అవుతాయి అన్నమాట. సో చిన్న ఇంజరీస్కి కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువ అంటే అడుగుతాం అనమాట. పేషెంట్ వచ్చినట్టు మీకు డయాబెటీస్ ఉందా అని చెప్పడతాం. ఉంది డాక్టర్ గారు, 3 సంవత్సరాల నుంచి ఉందంటారు. అప్పుడు మేము డెఫినెట్గా వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్, డయాబెటీస్ వల్ల లెగ్మెంట్స్ కొంచెం చీకిపోతాయి, అది తొందరగా చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అది డిపెండ్స్ అండి. నాకు చెప్పాను కదా, రెస్ట్,
ఫిజికల్ థెరపీ, పెండులం ఎక్సర్సైజెస్, ప్యాసివ్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా ప్యాసివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజెస్, యాక్టివ్ అసిస్టెడ్ నీదే షోల్డర్ రేంజ్ ఆఫ్ మూమెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫైనల్గా ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలి? నో ఇప్పుడు ఏం చెప్పినా కూడా మా ముందు ఎస్ అంటారు, బయటికి వెళ్ళి మళ్ళీ కింద దాన్ని ఏమంటారు క్యాంటీన్లో కూర్చొని జంక్ ఫుడ్ తింటానే ఉంటారు. అది ఇంకా పేషెంట్ టు పేషెంట్, వాళ్ళకి మైండ్ సెట్ మారాలి. ఏంటంటే జంక్ ఫుడ్ తినడం మానాలి, ఆల్కహాల్కి, అదేవిధంగా ఈ టొబాకోకి ఈ దూరంగా ఉండాలి, అదేవిధంగా ఈ ఏరియేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే ఈ బోన్ క్వాలిటీ బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మేము చూసేది ఏంటంటే నికోటిన్ బోన్ డిసీజ్ అని చెప్పేసి ఇవన్నీ చూస్తున్నాం అనమాట. అంటే ఈ బోను ఈ స్మోకింగ్ వల్ల కూడా బోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. Lung cancer కూడా లాగా ఇవన్నీ కూడా దట్ ఈస్ అ డిఫరెంట్ డిపార్ట్మెంట్. ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఈ ఆల్కహాల్ వల్ల ఈ ఆస్టోపోరోసిస్ రావడము, అదేవిధంగా ఈ ఆల్కహాల్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్. లంగ్ సర్జరీ కూడా రీసెంట్ గా ఒక హీరోకి జరిగింది సార్. ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం కేటాయించారు.